హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నాగారం మండలం పనిగిరి గ్రామ పంచాయతీ పరిధిలో అందే సంధ్యారాణి మనతో ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతానికి అధికారంలో లేకున్నా వీళ్ళు ప్రజల మధ్యకు వెళ్తున్నారంటే అసలు వాళ్ళ మేనిఫెస్టోలో ఎలాంటి వాళ్ళకి హామీలు ఇస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. మీరు సర్పంచ్గా బారిలో దిగిండ్రు సార్. ఇప్పుడు మీరు మీ ఓటర్లకు ఏమి హామీ ఇచ్చినారు? గతం మొన్నటి వరకు కూడా మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి పోతున్నారు. మీరు ఓటర్లకు ఏమి హామీ ఇచ్చారు సార్? ప్రస్తుతానికైతే మేము పనిగిరి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ మేము ఇచ్చేది ఏంటంటే, మా పార్టీ తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ ప్రజలకు ఉపయోగపడే ఫస్ట్ మంచినీటి వసతి కోసం మినరల్ వాటర్ను ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఉచిత విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ప్రతి సంవత్సరం మెటీరియల్ పంచడము. అదేవిధంగా గ్రామంలోని మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అసంపూర్తిగా ఉన్నవి కానీ అన్నింటినీ పరిగణలోకి తీసుకొని వాటిని త్వరగా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ప్రజలందరి కోసం మేము ఒక గ్రంథాలయాన్ని విద్యార్థులందరికీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రజల ముందు పేర్చుంటాం. సార్, గతంలో ఉన్న నాయకుల కంటే కూడా మీరు మెరుగైన అభివృద్ధి కోసం ఎలాంటి కృషి చేయబోతున్నారు గెలిచిన తర్వాత? మేము గతంలో చేసిన దానికంటే ముందు మేము చెప్పేది ఏంటంటే, మా ప్రభుత్వంలో మా పనిగిరి గ్రామ పంచాయతీలో గత 10 సంవత్సరాల క్రితం ఎన్నో సీసీ రోడ్లు చేశాము. అదేవిధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రకారం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి పనులు మాత్రం ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు జరగాలంటే మళ్ళీ మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మేము అవి జరగని ఏవైతే ఉంటే వాటిని కొనసాగడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, ఇక్కడున్న అధికార పక్షం కొంతమంది నాయకులు ఇక్కడి నుంచి మంత్రిగా కొనసాగించిన మాజీ మంత్రినే రైతులను ఇబ్బంది పెడుతున్న కోతుల నిర్మాణంలో విఫలమైపోయిండు అని చెప్పేసి ఒకటి అంటున్నారు. కోతుల విషయంలో మీరు ఏం చేయబోతున్నారు? మేము అది మేనిఫెస్టోలో మేము కూడా పెట్టాము. అది కోతుల బెడద, కుక్కల బెడద నుంచి ప్రజలకు మంచి వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం. లైబ్రరీని కూడా సగం నిర్మించి వదిలేసారని చెప్తున్నారు సార్, అది పూర్తి చేయగలుగుతారా? అదేం లేదండి, ఇక్కడ లైబ్రరీలు ఏం కట్టలేదు ఇంతవరకు. అయితే రేపు జరగబోయేదానికి మా ప్రభుత్వాన్ని మమ్మల్ని గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఈ బెల్ట్ షాపుల మీద కూడా సమస్యలు తీసుకొస్తున్నారు సార్, వాటిని మరి మీరే మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు మరి వాటిని కొనసాగిస్తారా, నిర్మూలిస్తారా? సరే, అది వాస్తవానికైతే గ్రామ పంచాయతీలో అఖిలపక్షాన్ని నిర్ణయం తీసుకొని తదనంతరం ప్లాన్ చేస్తాం. మీరు గెలిచిన తర్వాత పనిగిరికి నూతన మార్పు ఏం రాబోతుంది? మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు నూతనంగా మార్పు చేకూర్చాలనే ఉద్దేశంతో మేము ప్రజల్లోకి వస్తున్నాం. సార్, ఓటర్లు అందరికీ ఏం చెప్తారు? మీకు ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి? ఖచ్చితంగా మాకు ఓటు వేయాలంటే పనిగిరి గ్రామ ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే, మా ప్రభుత్వం ఇటువరకు చేసిన 10 సంవత్సరాలలో అభివృద్ధి ఎలా ఉంది, మేము ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రభుత్వానికి అభివృద్ధి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారానే మా ప్రభుత్వం రేపు గెలిపిస్తారని ప్రజలను కోరుకుంటున్నాం. మీరు ఏం గుర్తొచ్చింది? కత్తెర గుర్తుంది. ఇవ్వండి ఒకటి, ప్రజలు ఓటర్లందరికీ కత్తెర గుర్తు. పనిగిరి గ్రామ ప్రజలందరికీ మా మనవి, మా గుర్తు కత్తెర గుర్తు వచ్చింది. మీ అమూల్యమైన ఓటు దీనిపై వేసి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పనిగిరి గ్రామ ప్రజలందరికీ కోరుచున్నాను. డబ్బుకు మద్యానికి మోసపోకుండా ప్రజలందరూ ఎవరు మంచితనంతో పనిచేస్తారు, అభివృద్ధి చేస్తారని గ్రహించి మాకు భారీ మెజార్టీ చేకూరాలని కోరుకుంటూ మీరు మాకు ఆశీర్వదించాలని మనవి చేస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.